సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో ఈ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. మెసేజ్ రూపంలో వస్తుంది. మీరు ఆ మెసేజ్ క్లిక్ చేయగానే మన వీడియోలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి. కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి. సో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మనం సంతలోనే ఉన్నాము. మనం వచ్చేసిన టైం వచ్చేసి 10:30 అవుతుంది ఆల్మోస్ట్. సో సంత ఈ వారం మాత్రం భయంకరంగా ఉండదు. లోపల రేట్లు ఏ విధంగా ఉన్నాయో మొత్తం అని కూడా తెలుసుకుందాం. ఓకే, అట్లాగే దీని అడ్రస్ విషయానికి వస్తే మనం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. నడుచుకొని వచ్చేయచ్చు. సో రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట. మీరు ఆటో కూడా ఎక్కాల్సిన పనిలే. రైల్వే కట్టే దిగుతున్నట్లు ఈ పక్కనే ఉంటుంది. సో ఎవరికైనా కానీ పోతులు మేకలు గొర్రెలు ఏంటన్నా కూడా కావాలనుకుంటే ఒకసారి నా నెంబర్కి అయితే విజిట్ అవ్వండి. నేను మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు సంతకు వచ్చినా కూడా సంతలో మనం రైతులతో మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం సంతలో ఎలా వచ్చాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి మొత్తం అని కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో, లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఈ వారం కదిరి సంత చూసుకుంటే మొత్తం మనం కూడా 3 నుంచి 6 నెలల పిల్లలు అయితే చూపిస్తాను. చూడండి, సంత అయితే చాలా బాగానే ఉంది. సో రష్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. నేను టైం వచ్చేసి చూడండి 10 అవుతా ఉంది. నేను ఈరోజు కొద్దిగా లేట్గా వచ్చాను అనమాట. సంత చూడొచ్చి చాలా భారీగా రష్గా ఉంటుంది. సో ఈ వారం సంతలో 3 నుంచి 7 నెలల పిల్లలు 6 నెలల పిల్లలు దాకా చూద్దాము. ఎన్ని వచ్చాయో వాటి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. సో మన సైడ్ నెల్లూరు గిడిపి తక్కువే అండి. మనకల్లా అన్ని ఎర్ర పిల్లలు అన్ని ఇట్లాంటివి అంటే నాటి పిల్లలు. అడుగుదాం జత ఎట్లా చెప్తున్నారు ఏం కథ అని చెప్పేసి. ఫ్రెండ్స్ సో పిల్లలు వచ్చేసి ఒక 13,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 13,000 13,000 వెళ్తారా 13,000 రూపాయలు బోర్డు నుంచి కూడా. సో ఫిక్స్డ్ విధంగా తగ్గించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, 13,000 చెప్తున్నారు. లైవ్ వెయిట్ వచ్చేసేటప్పటికి ఒక్కొక్కటి 15 కేజీలు మాంసం పట్టుద్ది. 15 కేజీలు వస్తుంది లైవ్ వెయిట్ ఒక్కొక్కటి. సో ఇంకా మాంసం విషయానికి వస్తే ఒక్కొక్కటి 7, 8 అట్లా వస్తుంది అనమాట 6. సో ఒకసారి వీటి పక్కనే ఇంకొక కట్ట చూసుకుంటే ఒక 10 పిల్లలు 12 పిల్లలు దాకా అయితే ఉన్నాయండి. వీటి ధర ఎంత చెప్తున్నారు అట్లాగే వీళ్ళు మొత్తం ఒక్కొక్కటి ఎంత వయసు వస్తుందో అడుగు తెలుసుకున్నాం. ఏం పెద్ద ఎటు చెప్తే చేత 13 ఏం లేదా బిజినెస్ వ్యాపారం లేదా 13.5 చెప్తాడు అని మనమేనా అని 13.5 చెప్తాను ఫ్రెండ్స్. ఇవి 13,500 13,500 రూపాయలతో 13,500 రూపాయలు పోతుంది కూడా. ఫిక్స్డ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఇవి తగ్గించుకోవడం ఉంటుంది కూడా. ఏమైనా అడిగిరా 11, 12 ఎంత కడుగుతాను 13 కాడికి 13,000 కాడికి అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇవి వాళ్ళు చెప్తుంటారు కామే, మనం తగ్గించేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, వీటి పక్కనే చూడొచ్చు. ఇంకా ఇవి 4 to 5 months పిల్లలు అయితే ఉన్నాయి. అంటే 5 months పైన ఉంటుంది. కొన్ని 5 to 6 months ఉన్నాయి, కొన్ని 4 to 5 months ఉన్నాయి. పిల్లలు నేను కూడా చాలా బాగానే ఉంటాయి. ఒక 20 పిల్లల దాకా అయితే ఉంటాయి. సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఒక్కొక్కటి 20 కేజీలు దాకా పడుతుంది లైవ్ వెయిట్. మాంసపరంగా వస్తే ఒక 8, 9 అట్లా పడుద్ది. ఒకటి 12 కేజీలు పడేవి కూడా ఉన్నాయి. ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. అన్నా ఎంత చెప్పారన్నా జత? అన్నా ఎంత చెప్పినా జత? 15,000. సో జత వచ్చేసి 15,000 చెప్తాను ఫ్రెండ్స్. 15,000 15,000 వెళ్తారే 15,000 రూపాయలు బోల్తుంది కదా. దీన్ని కవర్ చేద్దాం ఏముంది. ఎంత చెప్తాడా తక్కువలో ఇలా మళ్ళా ఓకే ఎంత చెప్తాడా? 6,500 అయితే ఇస్తామని అంటున్నాం. మళ్ళీ 6,500 నువ్వు మళ్ళీ అంత తక్కువ ఎక్కువ తక్కువకి ఇచ్చేయాలా? తక్కువ ఇస్తే ఎట్లన్నా తక్కువకి ఇచ్చేయాలా? ఇచ్చేస్తాం. ఎట్లా వ్యాపారం? లాస్ట్ వారం కొన్నావా ఇప్పుడు కొంటే? లాస్ట్ వారం కొన్నావా? ఇక్కడే ఇప్పుడు కొన్నావా ముందు వారం కొన్నావా? ఈ వారమే ఇప్పుడు కొన్నావా? ఇప్పుడు కొంటే నీకు అప్పుడు 500 ఇలా? ఓకే ఇటైతే 600 ఇస్తాను నేను ఇచ్చేయి. వస్తా తీసుకొని వస్తా వీడియో. ఒకసారి చూడండి ఫ్రెండ్, అన్నీ కూడా ఒక 5 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఏం పెద్ద ఎడ చెప్తే చేత వెళ్ళేదా వ్యాపారము? 13,200. సో 13,200 చెప్తున్నాను అండి. 13,200 13,500 రూపాయలు వెళ్తారు. సో వాటి పక్కనే
అమ్మరా బాగున్నారా? ఎంత చెప్పినా? 12,000. సో ఇది వచ్చి 12,000 చెప్తున్నానండి. 12,000 12,000 వెళ్తారు. 12,000 రూపాయలు బోల్డ్రీ. సో తక్కువ రేటునే దొరుకుతున్నాయి ఈ వారము, ఎందుకంటే కొద్దిగా సంత కూడా అయిపోక వచ్చేస్తాను అనమాట. సో వీటి పక్కన చూసుకుంటే కొద్దిగా నల్ల పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి, ఎర్రయి నల్లవి. సో చూసుకోవచ్చు. సో ఈ పిల్లలన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. 5 నుంచి 6 నెలల పిల్లలు అయితే ఉంటాయి. ఒకసారి ఏనా ఎటు చెప్పినా జత? ఎటు చెప్పిరు పా జత? సంతకు రాళ్ళ వద్దా? 14 గంట అంటే 7,000తో తల ఎవరు ఇస్తారు? 13,500కి ఇస్తాము. 13,500కి అదేలే. 13,500 చెప్పమంటావు అటైతే. 13,500 చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవి 13,500. 13,500 రూపాయలు వెళ్తారు. 13,500 రూపాయ బోల్ రేంజ్ కూడా. సో ఫిక్స్డ్ అయితే ఏం కాదు, బాగానే ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి మాంసం 12 కేలు పడుతుంది మాంసం. 12 కేలు మాంసం అయితే వస్తుంది. ఓకే, వాటి పక్కన చూసొచ్చు ముసలి కూడా చాలా బాగా రెస్పాండ్ యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఆయన ఏం చేస్తాను చూద్దాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఇక రేట్ అయితే అడిగి తెలుసుకున్నాము. ఒకసారి వీటి ధర అడుగుదాము. అంటే పెద్ద ఫుల్ ఉన్నాడు. పెద్ద ఏం చేస్తాడు? ఏం కదా ఫుల్గా ఉండే బిజీగా సెల్లో బొమ్మలు అన్నీ చూస్తావా? బొమ్మలు చూస్తాడు. బొమ్మలు చూస్తాడు. అడుగుదాం ఫ్రెండ్స్, ఇక్కడ బేరం అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్. ఈ 6 నెలల పిల్లలు బిజీ ఉండాలి. అడుగుదాం, బేరం అయిపోతే. జత వచ్చేసి 15,000 చెప్పున్నారంట. 15,000. 15,000 ఎవరంటే 15,000 రూపాయలు బోల్డ్రీ. ఫిక్స్డ్ టైం ఉండదు, ఇవి కూడా తగ్గించుకునే ఉంటుంది. వాడి పక్కన ఇంకా తిరగచ్చు. ఒక 3, 6, 7 పిల్లలు అయితే ఉన్నాయండి పక్కన పట్టుకు. తెల్ల పిల్లలు, నాటి పిల్లలు ఇవన్నీ కూడా. ఏనా బాగా అయిపోయినా లేదా? ఇంకా ఎంత చెప్పినావు? జత 14,000 అమ్మేసా? ఇంకా 50 పిల్లలు అమ్మేస్తా. ఎంతతో అవి జత? 16,000. ఇవి 14,000 చెప్తాను. సో ఈ జత వచ్చేసి 14,000తో చెప్తాను ఫ్రెండ్స్. ఫిక్స్ రేట్ అయితే ఏమి ఉండదు, తగ్గించుకోవడం అయితే బార్కింగ్ ఉంటుంది. 14,000 వెళ్తారు. 14,000 రూపాయలు బోల్ రేంజ్ కూడా. సో ఈరోజు లేట్ అయిపోయినా, పొద్దున్నే వద్దాం అనుకుంటే 10 అయిపోయా. బాగుండు, ఖాళీ అయిపోయింది సంత. వస్తానా? సో ఇంకా చూసుకుంటే ఈ సైడ్లో అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సంత అయితే చాలా బాగా క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఒకసారి ఇక్కడ వీడియో కనబడుతున్నా పిల్లలు అయితే బేరం జరుగుతూ ఉన్నాయి. 5 నుంచి 6 నెలల పిల్లలు. అయినా వానా ఏం చెప్పిన రేట్ ఇది? 15,200 చెప్తాను. 15,200. సో జత వచ్చేసి 15,200 అయితే చెప్తున్నాను. మనయేనా? మనమేనా అన్నీ? 14 ఉండే 15 రెండా? సో 15,200 అయితే చెప్తున్నారండి. 15,200. 15,200 రూపాయలు వెళ్తారు. 15,200 రూపాయ బోల్ రేంజ్ కూడా. ఓకే, ఏం పెద్దపా నవ్వుయా? కాదు, కొట్టేటట్టున్నారా? నవ్వు అంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ పక్కనే పిల్లలు చూసుకోవచ్చు. పిల్లలన్నీ కూడా చాలా బాగానే ఉండేవి. అన్నీ తెల్ల పిల్లలే. ఇవి 5 to 6 months, 5 నుంచి 6 నెలల పిల్లలు అయితే ఇవి. సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే అన్నీ 20, 18, 21 అట్లా వస్తాయి. దీని మాంసం పరంగా వస్తే 7, 8, 9 దాకా అయితే వస్తాయి కొన్ని. సో ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా. ఏనా ఎటు చెప్తున్నా నా జత? 14. నవ్వు కొంచెము బాగా టీవీలో వస్తా. 14,500నా? 14,500. ఎవరినా? తాండా 14,500. 14,500 అండి. 14,500 రూపాయలు వెళ్తారు. 14,500 రూపాయ బోల్ రేంజ్ కూడా. ఓకే, ఎటు ఉన్నాయి రేట్లు? ఇంకా అమ్మలేదా? ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కట్ట విషయానికి వస్తే కట్ట చూడండి. అన్నీ 3 నుంచి 6 నెలల పిల్లలే ఇవి. సో ఈ వీడియోకి ఈ వీడియోలో కనబడుతున్న పిల్లలన్నీ కూడా అన్నీ 6 నెలలు 7 నెలలు అట్లుంటాయి. చూడండి, ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారు అయితే అడిగేసి ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాము. పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా పెద్ద సైజు అని చెప్పుకోవచ్చు. ఎటు చెప్తాను జతనా? 17,500. సో జత వచ్చేసి 17,500 చెప్తున్నానండి. 17,500. 14,500 రూపాయలు వెళ్తారు. 17,500 రూపాయలు బోల్ రేంజ్ కూడా. సో పిల్లలన్నీ కూడా చూడండి, ఒక 40-50 దాకా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి.
సో ఇంతతో మనం కదిరి సంత వీడియోలు అయితే చిన్నపిల్లలది క్లోజ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇంకా మనం వచ్చిన టైం లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని వీడియోలు అయితే తీయాలి, పెద్ద పోతులు అవన్నీ కూడా ఉండే పక్క తీస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్.